Hi, this is Rajasekhar, lecturer in commerce, working in TR Government Degree College, Kandukuru, Prakasam district. Today we will discuss about bills of exchange introduction. సో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 5 ఏం తెలియజేస్తుందంటే ఎలా డిఫైన్ చేస్తుందంటే ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ ద అన్కండిషనల్ ఆర్డర్ సైన్డ్ బై ద మేకర్ డైరెక్టింగ్ సర్టెన్ పర్సన్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ద ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్ ఆర్ టు ద బేరర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో ఏం డిఫైన్ చేస్తుంది సెక్షన్ 5 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎప్పుడు కూడా ఇన్ రైటింగే ఉండాలి. ఆల్వేస్ షెల్ బి ఇన్ రైటింగ్ అంటే ఎల్లప్పుడు కూడా లిఖితపూర్వకంగా లేదా వ్రాతపూర్వకంగా ఉండాలి, నోటి మాట ద్వారా ఉండకూడదు. తర్వాత ఇది ఏం తెలియజేస్తుంది? సో ఇట్ కంటైనింగ్ ద అన్కండిషనల్ ఆర్డర్ అంటే ఈ అన్కండిషనల్ ఆర్డర్ ఎవరు చేస్తారంటే మేకర్ ఎవరంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ను తయారు చేసే వ్యక్తి క్రెడిటార్ అంటారు. ఈ క్రెడిటార్ అంటే ఎవరంటే లోన్ ఇచ్చిన వ్యక్తి కావచ్చు లేదా క్రెడిట్ సేల్ చేసిన వ్యక్తి కావచ్చు. సో ఆ అన్కండిషనల్ ఆర్డర్ చేసేది క్రెడిటార్. తర్వాత ఈ బిల్లును ఎవరు సైన్ చేయాలంటే సైన్డ్ బై ద మేకర్ అంటే ఎవరైతే ఆ బిల్లును తయారు చేస్తారు అంటే క్రెడిటార్. సో ఇక్కడ తయారు చేసేది క్రెడిటార్ కాబట్టి ఆ వ్యక్తి యొక్క సంతకం కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా డైరెక్టింగ్ సర్టెన్ పర్సన్ టు పే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అంటే ఇక్కడ మేకర్ అనేవాడు డైరెక్ట్ చేస్తారు ఏ సర్టెన్ పర్సన్ అంటే ఇక్కడ సర్టెన్ పర్సన్ ఎవరంటే డెటార్ అంటే ఎవరైతే లోన్ తీసుకున్నాడో లేదా ఎవరైతే క్రెడిట్ పర్చేజ్ చేశాడో అరువుకు సరుకు కొన్నాడో ఆ వ్యక్తిని మేకర్ లేదా క్రెడిటారు డైరెక్ట్ చేస్తాడు. ఏమని డైరెక్ట్ చేస్తారంటే ఆ బిల్లుపై ఉండే అమౌంటును గడువు తేదీన డ్యూ డేట్ రోజు ఆ మేకర్ కానీ లేదా సపోజు ఆ మేకర్ ఎవరికైనా ఆ బిల్లును ఎండార్స్ చేస్తే ఎన్ఆర్సీకి ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే ఆ బిల్లును మేకర్ ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తీసుకున్న వ్యక్తిని ఎండార్సీ అంటారు. ఇక్కడ మేకర్ ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మేకర్ని ఏమంటామంటే ఎండార్సర్ అంటారు. సో గడువు తేదీ రోజు బిల్లును ఎవరైతే డెటార్కి ప్రజెంట్ చేశారో వాళ్ళకి డెటార్ ఏం చేయాలంటే ఆ బిల్లుపై ఉండే అమౌంట్ను డ్యూ డేట్ రోజు పే చేయాలి. సపోజ్ ఆ బిల్లు మేకర్ దగ్గరే అంటే క్రెడిటార్ దగ్గరే ఉంటే క్రెడిటార్ ప్రజెంట్ చేస్తాడు. సో ప్రజెంట్ చేసినప్పుడు డెటార్ ఏం చేయాలంటే ఆ బిల్లుపై ఉండే అమౌంట్ను చెల్లించాలి. లేదా ఆ బిల్లును ఎండార్స్మెంట్ చేస్తే బిల్లు అనేది ఎన్ఆర్సీ దగ్గర అంటే ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయబడిందో ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది కాబట్టి ఎన్ఆర్సీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని ఎన్ఆర్సీ అంటాం కాబట్టి ఆ ఎన్ఆర్సీ ఏం చేస్తాడంటే ఆ డ్యూ డేట్ రోజు డెటార్కి ప్రజెంట్ చేస్తాడు. అప్పుడు డెటారు ఎవరైతే ప్రజెంట్ చేశారో అంటే ఎన్ఆర్సీకి అమౌంట్ చెల్లించాలి. లేదా సపోజు ఈ మేకర్ బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే అంటే బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఆ బిల్లు అనేది బ్యాంకు దగ్గర వెళ్ళిపోతుంది. సో ఆ బిల్లు డ్యూ డేట్ రోజు బ్యాంకు దగ్గర ఉంటుంది కాబట్టి బ్యాంకు డ్యూ డేట్ రోజు డెటార్కు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డెటార్ అనేవాడు ఎవరికి పే చేయాలి డ్యూ డేట్ రోజు అంటే ఈ సిచ్యువేషన్లో బ్యాంకుకు పే చేయాలి. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే దస్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ an ఆర్డర్ ఫ్రమ్ ద క్రెడిటార్ టు ద డెటార్ టు పే స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టు పర్సన్ మెన్షన్ దేరిన్ అంటే ఇక్కడ డ్యూ డేట్ రోజు ఎవరికైతే పే చేయాలో ఆ వ్యక్తి సపోజు బిల్లు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు డ్యూ డేట్ రోజు ప్రజెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్ క్రెడిటార్ దగ్గరే ఉంచుకోవచ్చు అంటే మేకర్ దగ్గరే ఉండొచ్చు లేదా ఆ వ్యక్తి ఎండార్స్మెంట్ చేయొచ్చు లేదా ఆ బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవచ్చు. డ్యూ డేట్ రోజు డెటార్కి ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి డెటార్ ఏం చేయాలంటే ఆ అమౌంట్ని తిరిగి చెల్లించాలి.
ఎగ్జాంపుల్, సపోజ్ మిస్టర్ ఏ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ బి ₹1000. అంటే ఇక్కడ క్రెడిట్ పర్చేజ్ చేశాడు మిస్టర్ ఏ. ఎవరి నుంచి అంటే బి. సో ఇక్కడ క్రెడిట్ సేల్ చేసిన వ్యక్తి బి, తర్వాత క్రెడిట్ పర్చేజ్ చేసిన వ్యక్తి ఏ. సో ఈ ఎగ్జాంపుల్లో బి అనే వ్యక్తి క్రెడిటార్ అవుతాడు, ఏ అనే వ్యక్తి డెటార్ అవుతాడు. సో ఈ క్రెడిటార్ అనే వ్యక్తి బిల్లును తయారు చేస్తాడు. ఆ బిల్లును తయారు చేసి మిస్టర్ ఏ యొక్క అంటే డెటార్ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకుంటాడు. ఎప్పుడైతే అది యాక్సెప్టెన్స్ అయ్యిందో దానిని అప్పటి నుంచి ఒక బిల్లులాగా ట్రీట్ చేయాలి. సో ఈ బిల్లు అనేది ఆ క్రెడిటార్కి ఏమవుతుందంటే బిల్స్ రిసీవబుల్ అంటారు, అంటే వసూలు బిల్లులు. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటంటే ఆ బీకి లేదా క్రెడిటార్కి అమౌంట్ ఆ బిల్లు అనేది వసూలు చేసి పెడుతుంది కాబట్టి దానిని బిల్స్ రిసీవబుల్ లేదా వసూలు బిల్లులు అంటారు. మరి డెటార్కి ఏమవుతుందంటే అది బిల్స్ పేయబుల్ అంటే చెల్లింపు బిల్లులు. అంటే ఈ బిల్లు అనేది చెల్లింపు చేయాలి అనే ఒక డైరెక్షన్ లాంటిది ఏకు, కాబట్టి ఏ దానిని బిల్స్ పేయబుల్గా ట్రీట్ చేస్తాడు. బి అనే వ్యక్తి అంటే క్రెడిటార్ లేదా మేకర్ బిల్స్ రిసీవబుల్గా ట్రీట్ చేస్తాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మిస్టర్ బి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ డి ₹1000. ఈ ఎగ్జాంపుల్లో ఇంతకుముందు మిస్టర్ బి ఏమయ్యాడంటే మేకర్ లేదా క్రెడిటార్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏంటంటే మిస్టర్ బి ఏమవుతాడంటే డెటార్ అవుతున్నాడు. ఎందుకంటే మిస్టర్ బి డి దగ్గర నుంచి క్రెడిట్ పర్చేజ్ చేశాడు. సో ఇక్కడ డి ఏమవుతాడంటే క్రెడిటార్ అవుతాడు, బి ఏమవుతాడంటే డెటార్ అవుతాడు. సో ఇక్కడ డి అనే వ్యక్తి బిల్లును తయారు చేయొచ్చు. తర్వాత డి బిల్లును తయారు చేసి బి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవచ్చు. లేదా దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటుంది. సపోజ్ థర్డ్ ఎగ్జాంపుల్లో మిస్టర్ బి మే ఆర్డర్ టు మిస్టర్ ఏ టు పే ₹1000. అంటే ఇక్కడ మిస్టర్ బి ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ డెటార్ అయిన మిస్టర్ ఏని డీకు అమౌంట్ పే చేయని చెప్పవచ్చు. సో ఇక్కడ మిస్టర్ డి అనే వ్యక్తి ఏమవుతాడంటే ఎన్డార్సీ అవుతాడు. ఏం చేస్తాడంటే మిస్టర్ బి ఆ బిల్లును తన రుణదాత అయిన అంటే క్రెడిటార్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మిస్టర్ బి డీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు బిల్లును. మిస్టర్ బి డీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ బిల్ అనేది డి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డి ఎన్డార్సీ అవుతాడు. సో డైరెక్ట్గా ఎవరు డ్యూ డేట్ రోజు దాన్ని ప్రజెంట్ చేస్తాడు మిస్టర్ ఏకి అంటే బిల్లు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్లో మిస్టర్ డి బిల్లు తన దగ్గర ఉంటుంది కాబట్టి డ్యూ డేట్ రోజు ఏకి ప్రజెంట్ చేస్తాడు. సో ఏ ఎవరికి పే చేయాలంటే మిస్టర్ డికి. ఇక్కడ మిస్టర్ ఏ డెటార్ అవుతాడు, మిస్టర్ బి క్రెడిటార్ అవుతాడు. అదేవిధంగా మిస్టర్ బి ఏం చేశాడంటే మిస్టర్ డికి ఆ బిల్లును ఎండార్స్మెంట్ చేశాడు. ఎండార్స్మెంట్ ఏంటంటే ఆ బిల్లును ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం. సో మిస్టర్ బి ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడంటే డికి. ఎందుకంటే ఆ మిస్టర్ బి యొక్క క్రెడిటారు డి కాబట్టి ఆ బిల్లును ఆ బిల్ అమౌంట్ వసూలు చేసుకోవాల్సిందిగా డికి తెలియజేసి ఆ బిల్లును ట్రాన్స్ఫర్ చేస్తాడు. కాబట్టి డి అనే వ్యక్తి ఎండార్సీ అవుతాడు, బి అనే వ్యక్తి ఎండార్సర్ అవుతాడు. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏం చేయాలంటే డ్యూ డేట్ రోజు మిస్టర్ ఏ డెటార్ ఏం చేయాలంటే ఎవరైతే బిల్లు తీసుకొని వచ్చారు లేదా ఎవరైతే బిల్లును ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ పే చేయాలి. సో ఇక్కడ బిల్లు అనేది డి దగ్గర ఉంది కాబట్టి డి ప్రజెంట్ చేస్తాడు డ్యూ డేట్ రోజు. మిస్టర్ ఏ ఏం చేస్తాడు బిల్లుపై అమౌంట్ చెల్లించాలి. నెక్స్ట్ బిల్లుకు సంబంధించిన పార్టీస్ ఎవరు? దెర్ ఆర్ 3 parties ఇన్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. 1 డ్రావర్, 2 డ్రావీ, 3 పేయి. సో నెక్స్ట్ డ్రావర్ అంటే ఎవరు? డ్రావర్ అంటే ద మేకర్ ఆఫ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ కాల్డ్ ద డ్రావర్. అంటే ఇక్కడ మేకర్ ఎవరంటే ఎవరైతే క్రెడిట్ సేల్ చేశారో లేదా ఎవరైతే లోన్ ఇచ్చారో, అంటే ఎవరైతే అరువుకు సరుకు అమ్మారో లేదా ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళని మనం క్రెడిటార్ అంటాం. సో ఇక్కడ మేకర్ ఎవరంటే క్రెడిటార్, అంటే
అప్పు ఇచ్చిన వ్యక్తి కానీ, అరువుకు సరుకు అమ్మిన వ్యక్తి కానీ, అంటే క్రెడిట్ సేల్ చేసిన వ్యక్తి కానీ, లోన్ ఇచ్చిన వ్యక్తి కానీ ఇక్కడ మేకర్ అవుతారు. ఆ మేకర్ని ఏమంటామంటే డ్రావర్ అంటారు. తర్వాత డ్రావి, ద పర్సన్ హూ ఈజ్ డైరెక్టెడ్ టు పే ఈజ్ కాల్డ్ డ్రావి. అంటే ఎవరైతే మేకర్ చేత ఆ డైరెక్షన్ తీసుకుంటారో, లేదా ఎవరైతే మేకర్ చేత ఒక అన్కండిషనల్ ఆర్డర్ చేయించుకుంటారో వాళ్ళని డ్రావి అంటారు. అంటే డ్రావి ఎవరంటే ఎగ్జాంపుల్లో క్రెడిట్ పర్చేజ్ చేసిన వ్యక్తి లేదా లోన్ తీసుకున్న వ్యక్తి, అంటే డెటార్ అంటారు వీళ్ళు. అంటే క్రెడిట్ పర్చేజ్ చేసిన వ్యక్తి కానీ, లేదా అప్పు తీసుకున్న వ్యక్తి కానీ, అంటే అరువుకు సరుకు కొన్న వ్యక్తి కానీ, లేదా అప్పు తీసుకున్న వ్యక్తి డెటార్ అంటారు. ఆ డెటార్ అనే వ్యక్తి డ్రావి అవుతాడు. సో డెటార్ని డ్రావి అనొచ్చు. తర్వాత పేయి, థర్డ్ పార్టీ పేరు ఏంటంటే పేయి. ద పర్సన్ హూ విల్ రిసీవ్ ద మనీ ఈజ్ కాల్డ్ ది పేయి. అంటే గ్రహీత అంటారు తెలుగులో. ద పర్సన్ హూ విల్ రిసీవ్ ద మనీ ఈజ్ కాల్డ్ ది పేయి. అంటే డ్యూ డేట్ రోజు ఎవరైతే ఆ బిల్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో, బిల్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారో ఆ వ్యక్తిని ఏమనొచ్చు అంటే పేయి అంటారు. కానీ ఇక్కడ 3 సందర్భాలు ఉంటాయి. అంటే ఎవరెవరు ఆ బిల్ అమౌంట్ను డ్యూ డేట్ రోజు కలెక్ట్ చేసుకోవచ్చు అనేది. సపోజ్ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రావర్ దగ్గరే ఉంటే, లేదా క్రెడిటార్ దగ్గరే ఉంటే, ఆ క్రెడిటార్ లేదా డ్రావర్ ఏం చేస్తారంటే డ్యూ డేట్ రోజు ఈ డెటార్కి లేదా డ్రావీకి ప్రజెంట్ చేస్తారు. అలాంటప్పుడు ఆ డ్రావీ ఏం చేయాలి, ఆ డ్యూ డేట్ రోజు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పై ఉన్న అమౌంట్ను వాళ్ళకి పే చేయాలి. ఇంకొక రెండో సిచ్యువేషన్లో ఏంటంటే, సపోజ్ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఆ డ్రావరు ఇంకొకరికి ఎండార్స్మెంట్ చేసినప్పుడు, అంటే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఆ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తిని డ్రావర్ లేదా ఎండార్సర్ అంటారు. ఆ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ బిల్లును తీసుకున్న వ్యక్తిని ఎండార్సీ అంటారు. సో డ్యూ డేట్ రోజు ఎండార్సీ దగ్గర ఉంది కాబట్టి ఎండార్సీ బిల్లును డ్రావీకి ప్రజెంట్ చేస్తాడు. సో డ్రావీ బిల్ అమౌంట్ ఎండార్సీకి తిరిగి చెల్లించడం జరుగుతుంది. లేదు ఇంకొక సిచ్యువేషన్లో ఏంటంటే, డ్రావర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ను బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే, అంటే ఇక్కడ డ్రావర్కి డ్యూ డేట్ రోజు కంటే ముందే బిల్లుపై అమౌంట్ అవసరమైతే, అంటే ఏదైనా అమౌంట్ అవసరమైతే ఏం చేస్తారంటే బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. ఆ బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్యాంకు ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ని తీసుకొని ఆ బిల్ అమౌంట్లోంచి కొంత డిస్కౌంట్ కింద ఏం చేస్తారంటే తగ్గించేసి మిగతా అమౌంట్ ఆ డ్రావర్కి ఇస్తారు. సో ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరి దగ్గర ఉందంటే బ్యాంక్ దగ్గర ఉంది. ఎందుకు బ్యాంక్ దగ్గర ఉందంటే ఈ డ్రావరు గడువు తేదీ కంటే, అంటే డ్యూ డేట్ బిఫోరే అమౌంట్ అవసరమైంది కాబట్టి ఏం చేస్తారంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంకుకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చి ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ల అమౌంట్ని కొంత తగ్గించి తీసుకున్నాడు. సో ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో బ్యాంక్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుందంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని డ్రావీకి ప్రజెంట్ చేస్తుంది డ్యూ డేట్ రోజు. సో డ్యూ డేట్ రోజు ప్రజెంట్ చేస్తే ఆ డ్యూ డేట్ రోజు డ్రావీ అనే వ్యక్తి ఎవరికి పే చేయాలంటే, ఎవరైతే ప్రజెంట్ చేశారో అంటే బ్యాంకర్కు ఇక్కడ అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ హోల్డర్ అంటే ఎవరు, యాక్సెప్టర్ అంటే ఎవరు? హోల్డర్ అంటే ఎవరంటే ఆ బిల్లు, సో ఇక్కడ డ్రావర్ ఆర్ పేయి హూ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ ద బిల్ ఈజ్ కాల్డ్ ద హోల్డర్. అంటే బిల్లు ఎవరి పొసెషన్లో ఉందో వాళ్ళని హోల్డర్ అంటారు. అంటే బిల్లు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని హోల్డర్ అంటారు. సో ఆ బిల్లు ఎవరి దగ్గర ఉండొచ్చు అంటే డ్రావర్ అవ్వచ్చు, లేదా ఇంకొక ఎగ్జాంపుల్లో ఎండార్సీ అవ్వచ్చు, లేదా ఇంకొక ఎగ్జాంపుల్లో బ్యాంక్ అవ్వచ్చు. సో బిల్లు ఎవరి దగ్గర అయితే ఉందో లేదా ఎవరి పొజిషన్లో ఉందో వాళ్ళని హోల్డర్ అంటారు. తర్వాత ఆ హోల్డర్ ఏం చేయాలి, ఏం డ్యూటీ అంటే బిల్లు తయారు చేసినప్పుడు లేదా బిల్లును క్రియేట్ చేసేటప్పుడు యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. ఎవరి యాక్సెప్టెన్స్ అంటే డెటార్ దగ్గర నుంచి, అంటే డ్రావీ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. అంటే తయారు చేసేది డ్రావర్ లేదా క్రెడిటర్ కాబట్టి ఆ బిల్లును యాక్సెప్టెన్స్ కోసం ఎవరికి పంపించాలంటే డెటార్కి పంపించాలి లేదా డ్రావీకి పంపించాలి. ఆ యాక్సెప్టెన్స్ ఏం చేయాలంటే వీళ్ళు, అంటే డ్రావీ
తన సంతకం తెలియజేయడం, అంటే తన సంతకం చేయడం ద్వారా యాక్సెప్టెన్స్ ఇస్తాడు. సో డ్రావీ అనే వ్యక్తి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే సైన్ చేయడం ద్వారా. సో ఆ మేకర్ లేదా డ్రావర్ ఏం చేస్తారంటే యాక్సెప్టెన్స్ కోసం డ్రావీకి పంపిస్తాడు లేదా డేటాకి పంపిస్తాడు. డేటా ఏం చేయాలంటే దాన్ని యాక్సెప్టెన్స్ చేయాలి, చేసి తిరిగి మళ్ళీ డ్రావర్కి పంపించాలి. తర్వాత ఎప్పుడైతే ఆఫ్టర్ సచ్ సిగ్నేచర్ డ్రావీ బికమ్స్ ద యాక్సెప్టర్, అంటే ఎప్పుడైతే డ్రావీ లేదా డేటారు యాక్సెప్టెన్స్ చేసినట్టుగా సిగ్నేచర్ చేశారో అప్పుడు యాక్సెప్టర్ లాగా ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ హోల్డర్ ఎవరంటే ఎవరి దగ్గర అయితే ఆ పొజిషన్ ఉందో, అంటే ఎవరి దగ్గర అయితే బిల్లు ఉందో ఆ బిల్లును ఉన్న వ్యక్తిని హోల్డర్ అంటారు. తర్వాత ఆ బిల్లును ఎవరైతే ప్రజెంట్ చేశారో లేదా ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళని యాక్సెప్టర్ అంటారు. తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే బిల్లు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఇందాక మన ఎగ్జాంపుల్లోనే మనం చెప్పినట్టుగా ఆ ఎగ్జాంపుల్లోనే ఉంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క ముఖ్య లక్షణాలు. అవి ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. బిల్లు అనేది అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మస్ట్ బి ఆల్వేజ్ ఇన్ రైటింగ్, ఎప్పుడు కూడా రాతపూర్వకంగా ఉండాలి లేదా లిఖితపూర్వకంగా ఉండాలి, నోటి మాట ద్వారా ఉండకూడదు. తర్వాత ద ఇన్స్ట్రుమెంట్ మస్ట్ కంటైన్ ఎన్ ఆర్డర్ టు పే విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్ అన్కండిషనల్, అంటే ఇక్కడ డేటార్ని ఆదేశిస్తున్నట్టుగా ఆర్డర్ చేస్తున్నట్టుగా ఉండాలి. డేటార్ని ఎవరు ఆదేశిస్తారంటే క్రెడిటార్. ఏం ఆదేశిస్తారంటే డ్యూ డేట్ రోజు ఎవరైతే బిల్లు ప్రజెంట్ చేశారో వాళ్ళకి అమౌంట్ చెల్లించమని ఒక ఆర్డర్ చేయాలి. తర్వాత ఇక్కడ పార్టీస్ ఎవరెవరు ఉండాలి? దేర్ మస్ట్ బి ఇన్ 3 parties, 1 డ్రావర్ అండ్ డ్రావీ అండ్ పేయి, అండ్ దే మస్ట్ బి సర్టెన్ అండ్ డెఫినెట్ ఇండివిజువల్స్. అంటే ఇక్కడ 3 పార్టీస్ ఉంటారు, డ్రావర్, డ్రావీ, పేయి. డ్రావర్ అంటే బిల్లును తయారు చేసే వ్యక్తి, ఎగ్జాంపుల్ క్రెడిటార్. తర్వాత డ్రావీ ఎవరంటే బిల్లును యాక్సెప్ట్ చేసిన వ్యక్తి లేదా డెటార్. తర్వాత పేయి అంటే ఎవరంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, పేయి అంటే డ్యూ డేట్ రోజు ఎవరైతే బిల్లుపై అమౌంట్ని రిసీవ్ చేసుకుంటారో లేదా కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని పేయి అంటాం. దే మస్ట్ బి సర్టెన్, అంటే సర్టెన్ అంటే స్పష్టంగా ఉండాలి, అంటే ఎవరికి బిల్లు అమౌంట్ చెల్లించాలి, తర్వాత ఎవరైతే ఆ బిల్లును తయారు చేసే వ్యక్తి ఎవరు, తర్వాత ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసే వ్యక్తి ఎవరు అనేది స్పష్టంగా ఉండాలి. నెక్స్ట్ ద ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి సైన్డ్ బై ద డ్రావర్, అంటే డ్రావర్ అంటే ఎవరంటే మేకర్. ఆ మేకర్ లేదా క్రెడిటారు కంపల్సరీగా సైన్ చేయాలి, అంటే కంపల్సరీగా తన సిగ్నేచరు ఆ బిల్లుపై చేయాలి. తర్వాత అమౌంట్ ఆఫ్ మనీ టు బి పేడ్ మస్ట్ బి సర్టెన్, ఎంత అమౌంట్ పే చేస్తామో ఆ అమౌంట్ స్పష్టంగా ఉండాలి. తర్వాత ద పేమెంట్ మస్ట్ బి ఇన్ ద లీగల్ టెండర్ మనీ ఆఫ్ ద ఇండియా, అంటే మన ఇండియాలో కరెన్సీ ఏదైతే వాడుకలో ఉందో ఆ కరెన్సీలోనే ఆ బిల్లుపై అమౌంట్ను చెల్లించాలి. తర్వాత ద మనీ మస్ట్ బి పేయబుల్ టు ద డెఫినెట్ పర్సన్ ఆర్ అకార్డింగ్ టు ద ఆర్డర్, అంటే డ్యూ డేట్ రోజు ఈ డ్రావీ ఎవరికి పే చేయాలో ఆ వ్యక్తి స్పష్టంగా డెఫినెట్గా ఉండాలి. అదేవిధంగా ఆ అకార్డింగ్ టు ద ఆర్డర్ అంటే ఏంటంటే ఆ డ్రావర్ ఎవరికైతే గడువు తేదీన అంటే డ్యూ డేట్ చెల్లించాలో వాళ్ళు కంపల్సరీగా ఒక డెఫినెట్ పర్సన్ అయి ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఇట్ మస్ట్ బి కంప్లై విత్ ద ఫార్మాలిటీస్ యాజ్ రిగార్డ్స్ డేట్, కన్సిడరేషన్, స్టాంప్, అంటే అదర్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి. అంటే డేట్, ఏ రోజు అయితే ఆ బిల్లును తయారు చేశారో ఆ బిల్లు యొక్క డేటు, తర్వాత బిల్లు యొక్క డ్యూ డేటు, తర్వాత కన్సిడరేషన్ అంటే అమౌంట్, బిల్లు యొక్క అమౌంట్ ఎంత అనేది, తర్వాత స్టాంప్స్ కూడా అంటే బిల్లుపై అమౌంట్కు తగ్గట్టు స్టాంప్స్ కూడా అతికించాలి.